హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. సో యూజువల్గా మనం గ్రీన్ బనానాతో కర్రీ ఎట్లా చేయాలో చూసాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే నేను చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో దీన్ని ముందైతే అటు ఇటు కూడా కట్ చేసేసి వేస్ట్ నేను పీల్ చేసేస్తున్నాను. పీల్ చేసిన తర్వాత చిప్స్గా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. అంటే మరీ థిక్గా కాదు, అలా అని థిన్గా కాదు, మీడియం మందం ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఉండాలి. అలా ఉంటే చిప్స్ అనేవి చాలా టేస్ట్గా వస్తాయి. సో మొత్తం కట్ చేసేసి చక్కగా లైట్ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్‌లో వన్ బై వన్ వేయాలి. అతుక్కోకుండా ఉంటుంది అప్పుడు. అండ్ అట్లనే చక్కగా వేగుతాయన్నమాట. ఒక్కసారే కలర్ వచ్చేయకుండా స్లోగా వేగుతాయి. అదే మనం బాగా వేడిగా ఉన్న ఆయిల్‌లో వేసేస్తే ఫస్టే కలర్ వచ్చేస్తాయి ఇవి అరటికాయలు. సో అందుకనే నేను లైట్ వేడిగా ఉన్నప్పుడు వేశాను. దగ్గరుండి తిప్పుతూ వేయించుకున్నాననమాట. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేనైతే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుతున్నాను. మీకు నచ్చితే పెరి పెరి అట్లా మీకు నచ్చిన మసాలాలన్నీ వేసుకొని కలుపుకోవచ్చు. యూజువల్‌గా అయితే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. క్రిస్పీగా వచ్చేసాయి. సో ఈ రెసిపీ మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.